హాయ్ హలో నమస్తే. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? అలా వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? మనసు ప్రశాంతంగా, ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఒక రకమైన సరదాగా అనిపించింది కదా. చిన్నప్పుడైతే మరీను. చిన్నప్పుడు ఆటోలోనూ లేదా ఫ్యామిలీతో బండి మీద అలా ఎండలో బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఎండ ఉన్నా, అంత మండిపోతున్నా సరే మన టార్గెట్ వచ్చేసరికి వాటర్, దూకేయాలి. పేరెంట్స్కి ఏమో భయం, వీడు ఎక్కడ నీటిలో మునిగిపోయాడంటే అవుట్ అయిపోతాడని. మనకేమో సరదా, ఇంకా ములగాలి, ఇంకా డీప్గా వెళ్ళాలి. బీచ్లోకి వెళ్ళినప్పుడు ఫుల్గా ఆడికి లోపలికి వెళ్ళిపోయినప్పుడు నీళ్ళు లాగేగానే మనం అలా లోపలికి వెళ్ళిపోగానే మనకి ముక్కులోకి నోట్లోకి వాటర్ వెళ్ళి అది కూడా సరదాగానే ఉంటుంది. చిన్నప్పుడు అయితే అలా ఫీల్ అయ్యేవాడిని, కానీ ఒక ఏజ్ వచ్చాక మనసు బాగాలేనప్పుడు, రిలాక్స్ అవ్వడానికి ఏం చేయాలి అర్థం కానప్పుడు బీచ్కి వెళ్తాం. మనం అందరం కనెక్టెడ్ టు నేచర్. బట్ మనకున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం చాలా దూరంగా ఉంటాం. ఓపెన్ ప్లేసెస్, కొండల మధ్యలోకి, లేకపోతే ఓపెన్ ఏరియా, కళ్ళు చూపు మేరమతం ఉన్న చోటుకి వెళ్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మనసు బాగాలేనప్పుడు, ఏం చేయాలి అర్థం కానప్పుడు, టేక్ యువర్ బైక్ అండ్ గో టు బీచ్. దగ్గరికి కాసేపు నాడండి. బీచ్, సముద్రం చూస్తున్నంత సేపు ఇంకా లైఫ్ లో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయన్న ఫీల్